నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్లోని సూపర్వైజర్ మహేష్ హత్యాచార యత్నం చేశాడంటూ మహిళా వర్కర్ ఆందోళనకు దిగింది. మెడికల్ కాలేజ్ ఎదుట తోటి కార్మికులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపిన బాధితురాలు సాయి ఏజెన్సీ ఆఫీస్ క్లినిక్ కి పిలిచిన సూపర్వైజర్ మహేష్ ఆఫీస్ క్లీన్ చేస్తుండగా అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని ఆరోపించింది. అతని నుండి తప్పించుకొని బయటపడ్డారని ఆమె వెల్లడించింది. ఈ సంఘటనపై మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గౌస్ మైనర్ దీన్ స్టూడియో 18 న్యూస్ తో మాట్లాడుతూ ఈ సంఘటనకు మెడికల్ కాలేజ్ కి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు తమ ఉద్యోగస్తులు కారని తెలిపారు. సాయి ఏజెన్సీ సూపర్వైజర్ మహేష్ ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళ ఇద్దరు సాయి ఏజెన్సీలో పనిచేసిన వ్యక్తులని ఆ సంఘటన మెడికల్ కాలేజ్ పరిధిలో జరగలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తారని తెలియజేశారు. రోడ్ల మీద వండుకొని ధర్నా చేసి ఏదో దొరికించుకున్నాం తీసేయడానికి తయారైండు. స్టూడియో రిపోర్టర్ గారికి నమస్కారాలు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గౌస్మయుద్దీన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గురించి సంజయ్ చూడడం జరుగుతున్నది. దాని గురించి చెప్పడం ఏమనగా, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కాలేజ్కు ప్రీమియం, కాలేజ్ ప్రెమిసెస్లో కాలేజ్కు సంబంధం లేని ఇష్యూ. అది శ్రీ సాయి సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకున్న ఆఫీస్లో క్లీన్నెస్ చేయడానికి శ్రీ సాయి సెక్యూరిటీ వాళ్ళు అథారిటీ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సూపర్వైజర్ గారు సాయి సెక్యూరిటీలో పనిచేసే ఒక వర్కర్ను తీసుకుపోయి ఆఫీస్ క్లీన్నెస్ కోసం తీసుకుని వెళ్ళారని తెలిసింది. దాని తర్వాత ఏం ఇన్సిడెంట్ జరిగింది అది మన పర్వ్యూలో, మన ప్రెమిసెస్లో లేదు. అది నిన్న సాయంత్రం ఇష్యూ. ఓకే, అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వాళ్ళు వచ్చేసి కాలేజీ ముందర కూర్చొని ధర్నాలు చేయడము, అయితే విశ్లేషణ చేయడము, దాని తర్వాత ఆ సంబంధిత వ్యక్తికి పట్టుకొని కొట్టుకోవడము, ఏదో ఇన్సిడెంట్ జరిగినాయి. దానికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు అయితే కాలేజ్కు అటాచ్మెంట్ కానీ వాళ్ళు కాలేజ్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు సాయి సెక్యూరిటీ అవుట్సోర్సింగ్ IHFMS ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీస్ కింద పనిచేసే స్టాఫ్. ఆ స్టాఫ్కు టోటల్ అలాట్మెంటు, అపాయింట్మెంటు, తర్వాత తీసేయడము, పెట్టుకోవడము సాయి సెక్యూరిటీ వాళ్ళకే సంబంధము. ఆ సూపర్వైజర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళే ఇచ్చారు. అందుకు మీతో ప్రజలతో విన్నవించడం ఏమనగా, ఇది కాలేజ్కు సంబంధించిన ఇష్యూ కాదు, కాలేజ్ దానికి ప్రమేయం లేదు, కాలేజ్ స్టాఫ్కు ఏ వ్యక్తికి కూడా అందులో ప్రమేయం లేదు.